హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిష్ యూనివర్స్. ఈరోజు నేను మార్నింగ్ ఫిషెస్కి ఫీడ్ చేద్దామని ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చాను. వచ్చి రాగానే నాకైతే ఇక పీలాగా అనిపించింది. సో దానికైతే ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందనమాట. ఇంకా నేను వెంటనే ఈ టబ్స్లోంచి తీసేసి ఇంకా ఇందులో అయితే పెట్టేసిన తర్వాత బాగా ఆలోచిస్తే నాకు ఎందుకో ప్లేస్ సరిపోక ఇలా గప్పి, ఎందుకంటే మన దగ్గర గప్పీస్ కూడా ఎక్కువ బతకట్లేదు. అండ్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే, అది మన మాలీ బేబీస్ కూడా గ్రోత్ అయితే రావట్లేదు అనమాట. చూడండి, ఇవే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అందుకనేసి ఇంకా నేనైతే ఇవి ప్లాటిస్ ట్యాంక్, ఇంకా నేనైతే ఇక్కడ ఒక పెద్దది ట్యాంక్ ఒకటి సెట్ చేద్దాం అనేసి బేబీస్ కోసం ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత బాగా ఆలోచించి ఏం అంటే ఏ టైప్ ఆఫ్ ట్యాంక్ పెడితే బాగుంటుందని ఆలోచించి ఇంకా ఈ టబ్స్ అన్నీ తీసేసాను. ఫస్ట్ ఈ టబ్స్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇంకా బాగా ఆలోచించి నేనైతే ఇంకా థర్మాకోల్ బాక్స్ పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను. థర్మాకోల్ బాక్స్ పెట్టి బేబీస్ని, ప్లాటిస్ని ఇందులో అయితే వేస్తాను అనమాట. సో ఇంకా వెంటనే నేనైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయి థర్మాకోల్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న బేబీస్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న ఈ టబ్లో ఉన్న బేబీస్ కూడా ఇందులో అయితే వేస్తాను అనమాట, విత్ ప్లాటీస్. ఇంకా ఇందులో వేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా అయితే సెట్ చేసుకున్నాను థర్మాకోల్ బాక్స్. అండ్ ఇందులో వచ్చేసి చిక్లెట్స్ అనమాట. చిక్లెట్స్లో కూడా మనకు ప్రాబ్లం ఏంటంటే, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట. సో రెండు ఫైట్ అయితే చేసుకుంటున్నాయి, వాటిని కూడా డివైడ్ చేయాలి. సో అందుకనేసి ఇంకా వెంటనే నేను ఈ బేబీస్ అయితే ఇప్పుడు వేస్తాను అనమాట. అండ్ ఈ బేబీస్ కూడా వేస్తాను. ఈ టబ్స్లో అయితే నేనైతే చిక్లెట్స్ అయితే వేస్తాను మళ్ళీ. సో చూడండి, ఇవి అప్పుడు ఎలాగ ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అస్సలు అయితే గ్రోత్ రావట్లేదు. అండ్ ప్లాటిస్ కూడా ఆల్గే వాటర్లో కనిపించట్లేదు, అంత లుక్ కూడా రావట్లేదు. అందుకనేసి నేనైతే చేంజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఈ 3 టబ్లో ఉన్న ఫిషెస్ని ఇందులో అయితే వేస్తామన్నమాట మనం. సో నేను ఇంకా వెంటనే నెట్ అయితే తీసుకొని ఇంకా మొత్తం ఇలా ఫిష్ బేబీస్ని అయితే ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోకి అయితే టెంపరేచర్ మ్యాచ్ చేయడానికి అయితే పెట్టుకుంటున్నాను. చాలా ఫిష్ బేబీస్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. కాకపోతే గ్రోత్ రావట్లేదు. గ్రోత్ వస్తే నేనైతే సేలింగ్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. సో అదే టైంకి మా అన్నయ్య అయితే వచ్చాడు. సో మా అన్నయ్య నాకైతే హెల్ప్ అయితే చేస్తున్నాడు. ఆ ఫిష్ బేబీస్ని పట్టుకునేది మా అన్నయ్య, నేనైతే వీడియో తీస్తున్నాను. ఇవి వచ్చేసి మన పెద్ద ట్యాంక్ అనమాట. చూడండి ఎన్ని బేబీస్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఈ రెడ్ కలర్ టబ్లో ఉన్నవి వచ్చేసి ప్యూర్ బ్లాక్ అనమాట. అండ్ ఆ గ్రీన్ కలర్ టబ్లో ఉన్నవి వచ్చేసి మిక్స్డ్ కలర్స్ అనమాట. సో లాస్ట్కి అయితే ఎలాగైతే ఫిష్ బేబీస్ని అయితే మా అన్నయ్య ఈ బాటిల్ అయితే వేస్తాడు. సగం లోపల కూడా పడిపోయినాయి డైరెక్ట్గా. ఇంకొని చూడండి, ఇవన్నీ బ్లాక్ బేబీస్ అనమాట. సో సగం బయట పడ్డాయి, సగం లోపల పడ్డాయి. సర్లే అనేసి ఇంకా టెంపరేచర్ మ్యాచ్ చేసి వేసేస్తాం అనమాట కాసేపు ఉన్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి మన చిక్లెట్ అనమాట. సో మన లాస్ట్కి మనకైతే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మన చిక్లెట్ అయితే చనిపోయింది. ఎందుకంటే ఇవి రెండు ఒక సైజు కాదనమాట. నాకైతే ఒక సైజు దొరకలేదు. సర్లే అనేసి ఇంకా చిన్నది ఒకటి పెద్దది ఒకటి తీసేసుకున్నాను. అది మరీ అంత పెద్దదేం కాదు, అది బేబీస్లోదే. కాకపోతే కొంచెం దీని మీద పెద్దదనమాట. ఏంటంటే ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఫైట్ అయిపోతుంది అనేసి ఇప్పుడైతే సపరేట్ చేశాను. సపరేట్ చేసిన తర్వాత అయితే రెండు అయితే సపరేట్ ట్యాంక్స్లో అయితే లేవన్నమాట. ఎందుకంటే ఈ పెద్దది బయటకు అయితే దూకేసేది మాట్లాడితే. అందుకనేసి ఇంకా దీన్ని అయితే వేస్తే ఒక హాఫ్ డే బాగానే ఉంది. తర్వాత ఏమైందో తెలీదు, మళ్ళీ గొడవ అయిపోయింది. మళ్ళీ ఫైట్ చేసుకొని ఇంకా ఎలాగైతే లాస్ట్కి అయితే దీన్ని అయితే చంపేసింది అనమాట. లాస్ట్కి మనకే లాస్. ఇంక ఇదైతే సింగిల్గానే ఉంచేస్తానేమో నేనైతే. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ ఉంది. ఉంచితే సింగిల్గా ఉంచేస్తా, లేకపోతే వేరే ఫిషెస్ని అయితే చిక్లెట్స్ని తీసుకొచ్చి వేస్తాను అనమాట. అది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా.